కౌటు మండలం ఆర్ బెలగంలో యంగ్ సైకాలజిస్ట్ అవార్డు అందుకున్న గ్రామానికి చెందిన జీర్ మనీషా ఎన్ఎంఎంఎస్ 2025-2026 స్కాలర్షిప్కు అర్హత సాధించిన తిప్పన దీక్షితను నవోదయ యోజన సంఘం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గుజరాత్లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయంలో జరిగిన 61వ జాతీయ రెండో అంతర్జాతీయ సదస్సులో యంగ్ సైకాలజిస్ట్ అవార్డుతో జీర్ వాసుదేవ్ కుమార్తె మనీషా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అలాగే ఎన్ఎంఎంఎస్ 2025-2026 స్కాలర్షిప్కు తిప్పన భుజింగరావు, జయలక్ష్మి దంపతుల కుమార్తె దీక్షిత అర్హత సాధించింది. గ్రామానికి చెందిన విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం పట్ల ఆర్ బెల్గం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మనీషా దీక్షితను దుస్సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. అనంతరం గ్రామానికి చెందిన ఎస్ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జీర్ వాసుదేవ్ సంస్థ తరపున దీక్షితను అవార్డుతో సత్కరించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనీషా దీక్షిత రాణించడం గ్రామానికి గర్వకారణమని యోజన సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, కేశవరావు, ధర్మారావు, కృష్ణారావు, దుర్యోధన, నీలాద్రి, కూర్మారావు, ఏకాశి, ఎస్ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాసుదేవ్, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో నాది ఈ అవార్డు వచ్చినందుకు రికగ్నిషన్కి ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ చాలా చాలా సిన్సియర్ థ్యాంక్స్. అండ్ లైక్ ఇలాంటి రికగ్నిషన్ చాలా అవసరం యూత్కి, కిడ్స్కి, అందరికీ చాలా మోటివేషన్గా ఉంటుంది. సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా మంది నాకంట చాలా పెద్ద వాళ్ళు కూడా వచ్చారు యాజ్ అ లైక్ రీసెర్చ్ స్కాలర్స్. సో యా లైక్ మనకి ఇలాంటి లైక్ రికగ్నిషన్కి చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఇంకా బెటర్ చేయాలనేసి ఇంకా ట్రై చేయాలనేసి ఉంటుంది. సో అందరికీ సిన్సియర్ థ్యాంక్స్, ఎస్పెషలీ ఆర్గనైజింగ్ కమిటీకి. సో థ్యాంక్ యూ. మరియు అలాగే మన జిల్లాకి అలాగే రాష్ట్రానికి, దేశానికి కూడా పేరు తెస్తారని పేరున అందరినీ కోరుకుంటున్నాం. మరోసారి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలకి అలాగే నవోదయ సంఘ